మిత్రులారా, అందరికీ నమస్తే. సత్యాన్వేషి ఛానల్కు స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో ప్రధానమైంది ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. నిరుపేదల, దళితుల, మహిళల ఆత్మగౌరవం కోసం, వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ బాగు కోసం ఈ పథకాన్ని మొదలుపెట్టినట్టు ముఖ్యమంత్రితో సహా మంత్రులు అనేక సభల్లో మనకు చెప్తూ ఉంటే విన్నాం. ఈ ఇందిరమ్మ ఇండ్ల పథక లక్ష్యం సామాన్య నిరుపేదలకు ఇంటిని నిర్మించి ఇవ్వడం. అది ప్రభుత్వం 5 లక్షల రూపాయలుగా నిర్దేశించి 400 నుండి 600 ఎస్ఎఫ్టీల్లో ఈ నిర్మాణాలు చేపట్టి వాటిని 4 దశల్లో బేస్మెంటు, లెంటల్స్ లెవెలు, స్లాబ్ లెవెలు పూర్తి అయిన తర్వాత ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు, ఎస్సీ నియోజకవర్గాలు అయితే అదనంగా ఇంకొక 500 నుంచి 700 ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రధాన అంశం నిజమైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు చేకూరినాయా, ఇందిరమ్మ ఇండ్లలో లబ్ధిదారుల ఎంపికలో అవినీతి జరగకుండా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపుల్లో అవినీతి జరగకుండా ఏఐ సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నట్టు ప్రకటించింది. అక్రమార్కుల ఆట కట్టించడం కోసం బాగుంది. అన్నీ మంచిగానే ఉన్నాయి వినడానికి. క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది అనే విషయాన్ని పరిశీలించడం కోసం సూర్యాపేట జిల్లాలోని 23 మండలాల్లో ఒకటైన జాజిరెడ్డిగూడెం మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో ఎంతమంది నిరుపేదలకు ఇండ్లు శాంక్షన్ అయినాయి, వాళ్ళ వివరాలు ఏంటి అనే వాటిని సత్యాన్వేషి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించడం జరిగింది. ఆ వివరాలని మనం ఒకసారి పరిశీలిస్తే మండల పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ విలేజ్గా తీసుకొని 110 ఇండ్లు శాంక్షన్ చేసి నిర్మాణాలు మొదలుపెట్టించారు. దాదాపు ఒక 75 నుంచి 80 నిర్మాణాలు వివిధ దశల్లో బేస్మెంట్ లెవెల్, లెంటల్ లెవెల్, స్లాబ్ లెవెల్ ఇట్లా ఆ పరిధిలో కొనసాగుతున్నాయి. మిగిలిన గ్రామాలలో కొంచెం ఆలస్యంగానైనా ప్రొసీడింగ్లు ఇచ్చారు. ఆ గ్రామాలలో ఏ గ్రామానికి ఎన్ని ఇచ్చిర్రు, ఏ గ్రామానికి ఎన్ని వచ్చినాయి అనే విషయాన్ని మనం డాటా ప్రకారం చూస్తే ఉయ్యాలవాడ 110, జాజిరెడ్డిగూడెం గ్రామానికి 57, తిమ్మాపురం 31, రామన్నగూడెం 25 ఇండ్లు, కాసర్లపాడు 23, అడేంల 21, పరసాయిపల్లి 17, కోడూరు 14, బొల్లంపల్లి 8, లోయపల్లి 10, సూర్యనాయక్ తండా 10, కోమటిపల్లి 5, కుంచమర్తి 6, వేల్పుచర్ల 6, నాన్నా తండా 4, అరవపల్లి 1, ఇంకొక 45 ఇండ్లు టెక్నికల్ కారణాలతోని ఆగినట్టు ఎంపీడీఓ ఆఫీస్ నుంచి సమాచారం ఉంది. మొత్తం 393 మందికి ఇందిరమ్మ ఇండ్లని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటివరకు ప్రొసీడింగ్లు ఇచ్చిన 348 మంది లబ్ధిదారులు అసలు వీళ్ళకి ఇండ్లే లేవా? ప్రభుత్వం పేర్కొన్నట్టు వీళ్ళు అత్యంత నిరుపేదల, వీళ్ళకి భూమి లేదా, వీళ్ళకు 4 చక్ర వాహనాలు వెహికల్స్ లేవా, 4 వీలర్స్ లేవా? అంటే అసలు ఏమైనా నామ్స్ పాటించిరా అధికారులు, రాజకీయ నాయకులు చెప్పిందే చేసిరా అంటే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అంతా నాయకుల ఇష్టారాజ్యమే నడిచినట్టు మనకు అర్థమవుతుంది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ఎగ్జాంపుల్ జాజిరెడ్డిగూడెం గ్రామాన్నే తీసుకుంటే 57 ఇండ్లని గ్రామంలో శాంక్షన్ చేసిరు. గ్రామంలో ఉన్నటువంటి 2 కాంగ్రెస్ వర్గాలలో ఒక వర్గం 16 నుంచి 17 ఇండ్లు, ఇంకొక వర్గం 40 ఇండ్లు. ఇక్కడ సెలక్షన్ మరి ఇందిరమ్మ ఇండ్ల కమిటీ చేసిందా, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు చేసిర్రా, మరి ఆ నాయకుడు చేసిండా, ఎంపీడీఓ చేసిండా అనేది ఎక్కడ స్పష్టత ఉండదు.
ఎవరినన్నా మనం క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ ఉండదు. నాకు ఇల్లు ఎందుకు రాలేదని ఓవరాల్గా ఒక క్వశ్చన్ అనేది పేదవానికి వస్తే దానికి సమాధానం దానికి సమాధానం ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు, ఉందా లేదా కూడా తెలియదు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఫస్ట్ లిస్ట్ అయిపోయింది, సెకండ్ లిస్ట్లో చూద్దామంటారు. అసలు ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన లబ్ధిదారులు నిజంగా ఇండ్లు లేని వాళ్ళైనా, నిరుపేదల, అత్యంత నిరుపేదల, వాళ్ళకి ఇండ్లే లేవా, పార్టీలకు అతీతంగా చేసిరా వెళ్ళేమన్నా అనేది ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. నాకు ఇల్లెందుకు రాలేదని సామాన్యుడు అడిగిన ప్రశ్నకు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ అధ్యక్షులు, సభ్యులు విలేజ్ సెక్రటరీని అడగమంటాడు, విలేజ్ సెక్రటరీ ఎంపీడీఓని అడగమంటాడు, ఎంపీడీఓ మా చేతిలో ఉన్న రాజకీయ నాయకులు దీనికంత మూలం అని మాట్లాడతారు. అధికార పార్టీ నాయకులు, వాళ్ళ అనుచరులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ అధ్యక్షులు, సభ్యులు, వాళ్ళ అనుచరులు, వీళ్ళందరికీ ఇండ్లు తీసుకున్న తర్వాత పేదవానికి, నిజమైన లబ్ధిదారునికి, ప్రభుత్వం నిర్దేశించిన లబ్ధిదారునికి ఇల్లు రావాలంటే ఒక దఫా, 2 దఫా, 3 దఫా, 5 దఫాలు కాదు, 50 దఫాలుగా ఇస్తే 50వ దఫో 100వ దఫో నిజమైనటువంటి లబ్ధిదారునికి ఇల్లు వస్తుంది అనేది మన కళ్ళ ముందు కల్పిస్తున్నటువంటి వాస్తవం. ఎంపికనే అత్యంత లోపభూయిష్టంగా ఉంది అనడానికి ఈ లబ్ధిదారులని గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ఎంపిక చేయలేదు. అసలు లబ్ధిదారులు ఎవరో అనేది ఎమ్మెల్యే వచ్చి ప్రొసీడింగ్లు ఇచ్చేంత వరకు కూడా అంత సస్పెన్స్గానే కొనసాగింది. సమాచార హక్కు చట్టం కింద జిల్లా అధికారులకు పెట్టుకుంటే దానికి ఒక నెల 10 రోజుల తర్వాత అది ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే ప్రభుత్వం మంచి లక్ష్యంతో నిరుపేదలకు, దళితులకు, దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు, వ్యవసాయ కూలీలకు, ఓవరాల్గా మొత్తం అత్యంత నిరుపేదలకు మొదటి దఫా ఇవ్వాల్సిన ఇండ్లన్నీ కూడా గ్రామాల్లో అధికార పార్టీకి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తారో ఆ నాయకులు, వాళ్ళ అనుచరులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ అధ్యక్షులు, సభ్యులు, వాళ్ళ మనుషులకే పోయినాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. జిల్లా కలెక్టర్ గారిని, మంత్రి గారిని కోరేది ఏంటంటే ఒకసారి ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి వచ్చినాయి అనేదాన్ని క్రాస్ చెక్ చేయండి. ఏతో చేయిస్తారా, ఆఫీసర్లతో చేయిస్తారా, ఒకసారి నిజాయితీగా చెక్ చేయండి. ఎమ్మెల్యే సామెలన్న మీరు కూడా దీన్ని పర్సనల్గా చెక్ చేయండి. ఇది రాబోయే ఎన్నికల్లో గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భారీ ప్రభావాన్ని చూపిస్తుంది. గత 10 ఏళ్లలో ప్రజల్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరు మీద గత ప్రభుత్వాలు మోసం చేసినాయి. అందుకనే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు నీకు 50,000 పైన ఓట్ల మెజారిటీ ఇచ్చారు. అది పార్టీలకు అతీతంగా వేసారు ఓట్లు. లబ్ధిదారుల ఎంపిక కూడా పార్టీలకు అతీతంగా ఉండాలి, ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యానికి అనుగుణంగా ఉండాలి. ఇవేవి కాకుండా కేవలం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చేసేటటువంటి నాయకులు, వాళ్ళ అనుచరులు, ఆ ఇందిరమ్మ కమిటీలలో కూడా వాళ్ళ అనుచరులే, వాళ్ళ అనుచరులకే చెందినవి కానీ నిజమైన లబ్ధిదారులకు రాలేదు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక అనేది చాలా లోపభూయిష్టంగా జరిగింది. దీన్ని ఇక శాంక్షన్ చేసినాం, ప్రొసీడింగ్లు ఇచ్చినాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని అంటే ఒక జాయిరెడ్డిగూడెం మండలానికే దాదాపు 18 కోట్ల రూపాయల పైన ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ప్రభుత్వం నిధి, ప్రజల సొమ్ము వచ్చింది. దీన్ని ఆ నాయకులు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు నీకింత నాకింత అని పనిచేసుకున్నట్టు ఇళ్ళని పనిచేసుకున్నారు. గ్రామాలలో మీరు చెక్ చేయండి, ఎంత అసలు ఇల్లు లేనటువంటి వాళ్ళు, నిరుపేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు తెలుస్తుంది. ఇదే విధంగా
ఎంపిక కొనసాగితే ప్రభుత్వం చెప్తున్నటువంటి 5 విడతలు కాదు 50 విడతలుగా లబ్ధిదారుల ఎంపిక చేసిన పేదోనికి న్యాయం జరుగుతుంది అనేది కల్లా.